హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి లక్నవరం లేక్. చూడండి, లక్నవరం లేక్ అయితే వచ్చినాము మనము. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం, జస్ట్ 10 రూపీస్ పర్ హెడ్. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్ అంట, చిన్న వాళ్ళకి ఫ్రీ అయిపోయినది. సో ఇది ర్యాంపు, ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. మనకి స్టెప్స్ ఎక్కిన తర్వాత వ్యూ ఇక్కడ నుండి ఈ వ్యూ వస్తుంది మనకి. ఎక్సలెంట్ ఉంది వ్యూ. యాక్చువల్గా వాటర్ ఇంకెక్కువ ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసినాం, కాకపోతే వాటర్ మనం అనుకున్నంత లేవు, అయినా కూడా ఓకే. ఇది మనకి మెయిన్ బ్రిడ్జ్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ లాంటిది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ. నేనైతే వెనకకి నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి, మనం వెళ్ళే టైంకి అయితే ఇవ్వలేదు, స్కూల్ పిల్లలంతా ముందుకెళ్ళిపోయారు. మనకైతే ఫ్రీగా ఉంది షూట్ చేసుకోవడానికి. కాకపోతే బ్రిడ్జ్ ఊగుతుంది, పట్టుకోవాల్సి వస్తుంది, భయం వేస్తుంది చిన్నగా. ఇది బ్రిడ్జ్ చూడండి, తేనెటీగలు లేచినాయంట. ఇందాక కొంచెం కాసేపు ఆపారు, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఆపారు. అన్ని బీచ్ మొత్తం పైకి లేచినాయి, దొరుకుతాయేమో అని చెప్పేసి. కింద నడవడానికి చూడండి బందోబస్తుగా పెట్టారు ఐరన్ షీట్స్. సో కిందనైతే ఏం కాదు మోస్ట్లీ, కాకపోతే సైడ్స్కే చిన్నపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు మేబీ స్లిప్ అయి కూడా పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫోటోషూట్ అయితే బాగా అవుతుంది, వీళ్ళని కూడా చూడొచ్చు మనం. కెమెరా స్లిప్ అయి వాటర్లో పడ్డదంటే కెమెరా మర్చిపోవాల్సింది, ఇంకా అంతే. ఇది మనము ఎంట్రీ అవుతున్నాము. బ్రిడ్జ్ అయితే అయిపోయింది, కేబుల్ బ్రిడ్జ్ అయిపోయింది. చూడండి, సో ఇక్కడ లివింగ్ రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, లైక్ రిసార్ట్స్ లాగా. ఇది ఒక చిన్న ఐలాండ్ కదా, అక్కడ కూడా ఐలాండ్స్ ఉన్నాయి. చూడండి 1 2 3, ఇది మెయిన్ ఐలాండ్ ఇది. చూడండి, ఇక్కడ నుండి అటు కూడా వెళ్ళొచ్చు, అక్కడ ఒకటి ఉంది చిన్నది, అక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సో ఇది మనకి ఎంట్రీ వచ్చేసినాము. సో ఇక్కడ మనం లోపలికి వస్తే ఇక్కడ నుండి వ్యూ మొత్తం స్కూల్ పిల్లలు చూస్తున్నారు, బైక్ రైడింగ్స్ అవి చేస్తున్నారు. ఇది ఏదో రిసార్ట్ లాగా ఉంది. లివింగ్ రూమ్, ఇక్కడ కూడా చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. చూడండి, రెస్టారెంట్ అంట. ఇక్కడ బోట్ రైడింగ్స్ ఉన్నాయి మెయిన్. ఇది యాక్చువల్గా అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ అన్ని రైడింగ్స్ ఉన్నాయి, కానీ మనం రైడ్ చేద్దామంటే ఇక్కడ పిల్లలు చాలా బిజీ ఉన్నారు, అందరు బుక్ చేసుకున్నట్టున్నారు. ఏ రైడ్ చేయాలన్నా టైం పట్టేదట్టు. స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు. పెద్ద బోట్ అయితే ఒకటి ఉంది రైడ్ చేసుకోవడానికి. నాకు తెలిసి స్కూల్ పిల్లలంతా ఈ బోట్లో వెళ్ళిపోతారు. ఇది మెయిన్ కన్నా. మనం కూడా ఒక బోట్ రైడ్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఇది బబ్బులు అంట, వాటర్ బబ్బులు. లోపల పడేసి ఇంకా దానిలోకి దొబ్బేస్తాడు తాడు పట్టుకొని. చిన్నపిల్లలు కూడా వెళ్ళొచ్చు దానిలోకి. బాగా లోపలికి వెళ్ళదు. మనం బోటింగ్ చేయడానికి వస్తున్నాము, ట్రై చేస్తున్నాము, కానీ ఈ క్రౌడ్ వల్ల అసలు బోటింగ్ వీలు కాదంట. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 40 minutes టైం పడుతుంది ఒక రైడ్ వెళ్ళి రావడానికి. చూడండి, అక్కడ ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళంతా టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇట్లా వెయిట్ చేయాలంటే ఈవినింగ్ 7 అవుతుంది. సో గైస్, లాస్ట్కి అయితే మనకు ఒక రైడ్ దొరికింది. ఒక రైడ్ అయితే తిరిగేసేద్దాం, ఫీలింగ్ ఎట్లుంటుందో చెప్తా. రైడ్లో మీకు షూట్ చేస్తాం మళ్ళీ. ఓకే, సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. చాలా ఎగ్జైటింగ్ ఉంది. వాటర్లో ఫస్ట్ టైం జర్నీ చేయడం, బోట్ రైడింగ్ ఫస్ట్ టైం.
వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నెక్స్ట్ రౌండ్ వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ రౌండ్ అయితే మనం వెళ్ళొద్దాం. సో గైస్ రైడ్స్ అయితే అయిపోయినాయి, 2 రైడ్స్ చేసినాము. సో ఇది లక్నవరం. సో నౌ టైమ్ టు ఎగ్జిట్. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.